హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే. వార్ 2 డే 1 కలెక్షన్స్. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన కాడి నుంచి ఈ వీడియో కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా. బికాస్ నాగవంశీ చెప్పిన మాటల్ని మీరు నిజం చేశారా లేదా అనేది తెలిసేది ఈ వీడియోలో. ఎస్, యు ప్రూవ్డ్. టిఎఫ్ఐ కట్టుబానిసలు అనేసి మీరు ప్రూవ్ చేశారు. మళ్ళీ ఎందుకు అనేది చెప్తాను. దానికంటే ముందు ఒక దాని గురించి క్లారిటీ ఇవ్వాలి. నాకు మూవీ నచ్చింది అనేసి నేను నిన్న రివ్యూ ఇచ్చాను. అది ఎందుకు నాకు అలా అనిపించిందో చెప్తా ఏనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి మూవీ నచ్చిందా లేదా అనేది అది ఎక్కువ ఇంపాక్ట్ చేసేది మన సరౌండింగ్స్ మీద. మన చుట్టుపక్కల పీపుల్ ఏదైతే రియాక్ట్ అవుతారో ఆ రియాక్షన్సే మనం చూసుకుంటాం. మూవీ బాగుందా లేదా అని చూసుకుంటాం, రివ్యూ ఇస్తాం. నాకు నిన్న ఏం జరిగిందంటే, నేను మూవీ చూసింది G3 మచిలీపట్నంలో ఫ్యాన్ షో చూసా. అంటే 5 AM షో చూసాను. అక్కడ ఏం జరిగిందంటే, మొత్తం అందరూ ఫ్యాన్సే, నార్మల్ ఆడియన్స్ ఉండరు, అందరూ ఫ్యాన్సే ఉంటారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే పార్టీ మెంబర్స్, ఎన్టీఆర్ ట్రస్ట్ మెంబర్స్, ఇలాంటి వాళ్ళు ఉంటారు మొత్తం. సో థియేటర్ మొత్తం మూవీ చూడనివ్వలేదు. ఫుల్ గా గోల గోల, స్క్రీన్ సగమే, మొత్తం డాన్సులు హడావిడి అయ్యే జరిగినాయి. ఒక పర్సన్ అయితే స్టార్టింగ్ కాడి నుంచి ఎండింగ్ కాడ దాకా అరుస్తానే ఉన్నాడు. ఈ మధ్యలో సెకండ్ హాఫ్ లో కొంచెం ఆపాడేమో, ఆ పిల్లల సీన్స్ వచ్చినప్పుడు. త్రూఅవుట్ ద ఫిల్మ్ అరుస్తానే ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ స్టార్ట్ అయిన కాడి నుంచి స్టోరీ సరిగ్గా ఎక్కలేదు. బట్ ఏదో వింటున్నాను అంతే, మైండ్ లో అలా వెళ్తుంది. ఓకే, ఇలా జరుగుతుంది అనిపించింది. వీళ్ళేంట్రా అంటే ప్రతి దానికి అరుస్తానే ఉన్నారు. లైక్ ఎన్టీఆర్ అన్న ఎలివేషన్ పడిన అరిచారు, ఏది పడినా అరిచారు. అండ్ G3 అనేది స్క్రీన్ చాలా ఘోరంగా ఉంటది. నేను డైరెక్ట్ చెప్తున్నా, స్క్రీన్ చాలా ఘోరంగా ఉంటది. దాని వల్ల అసలు విఎఫ్ఎక్స్ లో మిస్టేక్స్ కనపడలేదు, CGలో మిస్టేక్స్ కనపడలేదు, ఏం కనపడలా. నైట్ నేను PVR కి మళ్ళీ మా ఫ్యామిలీని తీసుకుని వెళ్ళాను. అప్పుడు తెలిసింది చాలా మిస్టేక్స్ ఉన్నాయి. CGలో గానీ విఎఫ్ఎక్స్ లో గానీ చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సో ఇదంతా నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటే, ఒక యావరేజ్ ఫిలిం కి మీరు ఇచ్చిన కలెక్షన్స్ చూస్తే నా మతి పోయింది. అంటే మనం TFI బానిసలం అని మీరు మళ్ళీ ప్రూవ్ చేశారు. ఎందుకు అనేది ఇప్పుడు నేను కలెక్షన్స్ చెప్తా చూడండి. సో వార్ 2 డే 1 కలెక్షన్స్ హిందీలో 29 crores కలెక్ట్ చేసింది మావా. తమిళ్లో 0.25 crore, అంటే నియర్లీ 25 lakhs అలాగా. ఇది నెట్ మాత్రమే, గ్రాస్ కాదు. తెలుగులో 23.25 crores కలెక్ట్ చేసింది. ఏంటి, ఒక హిందీ సినిమాకి తెలుగులో 23.25 crores. అంటే హిందీకి దీనికి నెట్ లో డిఫరెన్స్ జస్ట్ 5 crores మాత్రమే. నాగవంశీ చెప్పిన మాట మీరు నిజం చేశారు. అంటే అప్రాక్సిమేట్లీ మీరు నిజం చేసినట్టే. మరీ ₹1 ఎక్స్ట్రా అనేది కాకుండా మీరు నిజం చేశారు. అది మన బానిసత్వానికి మీరు ఇచ్చిన వాల్యూ. చాలా బాగా చేశారు. మీరు బానిసలు, మనం బానిసలు అని మళ్ళీ ప్రూవ్ చేశారు. థ్యాంక్స్ టు TFI ఫ్యాన్స్. సో ఓవరాల్ గా మూవీ డే 1 వచ్చేసరికి 52.5 crores కలెక్ట్ చేసింది. ఇది నెట్ మాత్రమే. గ్రాస్ చూసుకుంటే ఒక 60 crores అలా కలెక్ట్ చేయొచ్చు. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఇంకో 20 వేసుకున్నా 80 crores కలెక్ట్ చేయొచ్చు. వాళ్ళు డైరెక్ట్ గా 100 to 150 crores బ్యానర్ వేసుకుంటారు. సో ఏది నమ్మాలనేది మీ ఇష్టం. సో ఇందులో మెయిన్ గా నాకు కాలింది ఎక్కడంటే, హిందీ ఆక్యుపెన్సీస్ లో తెలుగు ఆక్యుపెన్సీస్ లో ఉన్న డిఫరెన్స్ పిచ్చగా కాలిపోయింది. అండ్ హిందీలో ఎక్కువ ఎందుకు వచ్చిందంటే, అక్కడ స్టేట్స్ ఎక్కువ, బట్ మనకి తెలుగులో 2 స్టేట్స్ ఉన్నాయి కదా. ఒకవేళ తెలుగు వాళ్ళు మొత్తం ఒక 4-5 స్టేట్స్ లో ఉండుంటే నాగవంశీ చెప్పిన మాట ఎప్పుడో నిజమయ్యేది. ప్రతి సినిమాకి నిజమయ్యేది. బికాస్ మనం కట్టు బానిసలం. సో ఆక్యుపెన్సీస్ చూసి మీకు తెలుసు చూడండి. వార్ 2 డే 1 హిందీ ఆక్యుపెన్సీస్ 2Dలో మార్నింగ్ షోస్ వచ్చేసరికి 16.37%, ఆఫ్టర్నూన్ షోస్ వచ్చేసరికి 23.67%, ఈవినింగ్ షోస్ వచ్చేసరికి 29.03%, నైట్ షోస్ వచ్చేసరికి 47.90%. ఇప్పుడు అదే ఆక్యుపెన్సీస్ నేను తెలుగులో చెప్తున్నా చూడండి. మార్నింగ్ షోస్ 74.68%, అంటే డబుల్ టైమ్స్ ఎక్కువ హిందీ కన్నా. ఆఫ్టర్నూన్ 67.66%, ఈవినింగ్ షోస్ 72.66%, నైట్ షోస్ 84.88%. 100 కి దగ్గరలో ఉన్నాం. సో TFI అనే వాళ్ళు కట్టు బానిసలు అనే దానికి ఎగ్జాంపుల్ ఏదన్నా చూపించాలంటే ఈ వీడియో చూపించండి. దీనికి మించి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉండదు. అంత కట్టు బానిసలు అయిపోయాం, అంత మనం నిమగ్నం అయిపోయాం. మనం కట్టు బానిసలు అనేసి ప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీద మనం ఒక ఉద్యమం చేసాం. వార్ 2 అనేది బిగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే హిందీ ఆక్యుపెన్సీస్ కన్నా తెలుగు ఆక్యుపెన్సీస్ డబల్ త్రిబుల్ లో ఉన్నాయి. అండ్ కలెక్షన్స్ జస్ట్ 5 crores తక్కువ అంతే. అది కూడా హిందీలో 8-9 స్టేట్స్ ఉన్నాయి, మన దాంట్లో 2 స్టేట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ 5 crores తగ్గాయి. లేదు ఇంకొక స్టేట్ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నా గానీ దానికంటే మించి డబల్ ఉండేది. సో ఇంచుమించు కాదులేండి. యు ప్రూవ్డ్ దట్ నాగవంశీ ఇస్ కరెక్ట్. మనం కట్టుబాలిసలు అనేసి మళ్ళీ ప్రూవ్ చేశారు. నాగవంశీ చెప్పిందే నిజమైంది. ₹1 ఎక్స్ట్రా కాకపోయినా దగ్గర మీరు లాక్కొచ్చేసారు.
అబ్సల్యూట్లీ ఫైన్. మీరు కట్టుబానిసలు, మనం కట్టుబానిసలు అని ప్రూవ్ చేశారు. థ్యాంక్స్ టు టీఎఫ్ఐ ఫ్యాన్స్. సో నిన్న పెట్టిన రివ్యూ కొంచెం చూసుకోండి. సెకండ్ టైం పీవీఆర్ లో చూసినప్పుడు చెప్పాను కదా, నాకు చాలా మిస్టేక్స్ కనిపించినాయి. ఎస్పెషల్లీ ద ఏరోప్లేన్ షాట్స్ కానీ అండ్ ఆ బ్లాక్ పీపుల్ తో ఫైట్ చేసిన సీన్స్ బాగా నచ్చినాయి అన్నాను, కానీ అందులోనే చాలా బొక్కలు ఉన్నాయి. సో నేను చూసుకోలేకపోయాను అంతే. థియేటర్ డిఫరెన్స్ అంతే, దానికి మించి ఇంకేం లేదు. మరి ఎందుకు ఆ థియేటర్కి వెళ్ళామంటే టికెట్స్ అందులోనే ఉన్నాయి. అండ్ మోకా రాజు గారు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఫ్రీ టికెట్ ఇచ్చారనమాట, థ్యాంక్స్ టు హిమ్. సో అది మీరు ప్రూవ్ చేస్తారు. ఐఎమ్ సో హ్యాపీ. షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, థ్యాంక్ యూ. ఇలాగే మీరు ఇంకా ఎన్నో సినిమాలు ఇలా వాళ్ళ ఇండస్ట్రీలో కాకపోయినా మన ఇండస్ట్రీలో ఎంత ఎక్కువ టికెట్ రేట్స్ పెట్టినా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో 2000-3000 పెట్టినా గానీ మీరు చూస్తారని కోరుకుంటున్నాను. ఇలాగే చూడండి, ఇలాగే కట్టుబానిసల్లా ఉండండి. ఇలాగే మన TFI లో 5000 టికెట్ పెట్టినా గానీ కొనేలాగా మీరు అలా చెయ్యాలి. అలా చేస్తారు, ఫ్యూచర్ లో అలా జరుగుతుంది, అంతే నాకు తెలుసు. సో దట్స్ ఇట్ గైస్. నాలాగా ఉన్న TFI బానిసలు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ కూలీ కలెక్షన్స్ తో మళ్ళీ కలుద్దాం. ఉంటా, బై.